సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఈ ఉదయకాలపు ఆరాధనకు విచ్చేసిన మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా యేసు ప్రభువా, సర్వాధికారి, సర్వత్రయామి, సత్యస్వరూపి, దయాళుడ, అజరామర దేవ, నిన్ను నమ్మిన నీ బిడ్డలను మరువక విడువక వెన్నంటి ఉండి నడిపించువాడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన మంచి ఆయురారోగ్యాలకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున నీ పాద సన్నిధిలో మిమ్మలను స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు సిద్ధపడి కూర్చున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతటి మీద మీ యొక్క సన్నిధిని, మీ ప్రసన్నతను, మీ కృపను ఆవరింపచేసి ఆద్యంతం మీరై ఉండి నడిపించి మమ్మలను బలపరచమని, నాతో మాతో మా అందరితోనూ మాట్లాడి మమ్మల్ని ఆనందింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ప్రత్యేకమైనటువంటి దినాలలో దేశమంతా లాక్డౌన్ చేసుకొని కూర్చుంటున్న ఈ దినాలలో ప్రభువును స్తుతించడం, ఆరాధించడం మనందరికీ ప్రభు వ్యక్తిగతంగా ఎవరి గృహాలలో వారు కూర్చొని ఆయనను స్తుతించి, ఆరాధించి, కీర్తించుటకు ఓ మంచి సదవకాశం ఇచ్చాడని నేను నమ్ముచూ ఉన్నాను. కుటుంబాలుగా కలిసి కూర్చున్నారు కదా, మీరు మీ పిల్లలతో కలిసి కూర్చున్నారు కదా, అందరూ బాగున్నారు కదా. ప్రభు కృపను బట్టి, ప్రభు దయను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచూ విశ్వసిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మనము నేర్చుకోవడానికి ప్రభు మనకి సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలనుకున్న అంశం, క్షేమము కలుగునట్లు వెనుతీయవద్దు. క్షేమము కలుగునట్లు వెనుతీయవద్దు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనము నుండి చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినము, ఆ దినమున దహన బలులను గూర్చి గాని, బలులను గూర్చి గాని ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుదీయచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచు వచ్చిన వారే. నేను అనుదినమున పెద్దల కడ లేచి ప్రవక్తులైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినకయున్నారు, చెవి యొక్కకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను
వారు నీ మాటను అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు కనుక నీవు వారితో ఇలాగ చెప్పుము. వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. సో ప్రియమైన దేవుని జనాంగమా, ఈ చదువుబడిన ఈ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే దేవుడు మన క్షేమము కోరి, దేవుడు మన యొక్క ఆనందాన్ని కోరి, దేవుడు మన యొక్క మంచి భవిష్యత్తును కోరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి నడిపించిన నాటి నుండి వారికి ఆయన చెప్పినటువంటి మాటను మనము ధ్యానం చేస్తున్నాము. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారికి దహన బలులు కానీ బలులు కానీ అర్పించమని చెప్పలేదట. కానీ మరొక విషయాన్ని చెప్పాడు. ఏంటి ఆ విషయం అని మనం గమనిస్తే 23వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. నేను మీకు ఇచ్చేటువంటి ఈ ఆజ్ఞలను మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై ఉంటాను అని అంటాడు. సో దేవుడు మొదటిగా ఇశ్రాయేలు ప్రజల నుంచి కోరినది ఏంటంటే దేవుని మాటలను అంగీకరించే వారంగా ఉండాలి. అలా అంగీకరించిన వారముగా ఉంటే దేవుడు మనకు దేవుడై ఉంటాడట. అలాగనే మనము ఆయన ప్రజలమై ఉంటామట. ఆ తరువాత మరొక మాట చెప్పాడు ఏంటంటే మనకి క్షేమము కలిగేటట్లుగా దేవుడు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిలో మనం నడుచుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని నడుచుకోమని చెప్పిన మార్గము క్షేమకరమైనటువంటి మార్గం. దేవుడు మనకు ఇచ్చినటువంటి మార్గం మనకు మంచిని ఇచ్చేటువంటి మార్గం, మేలు ఇచ్చేటువంటి మార్గం. అందుకే ఆ మార్గంలో మనం నడవచ్చు. మనకు క్షేమం కలిగేటట్లుగా ఆ మార్గంలో నడవటం వెనుతీయని వారంగా మనం ఉండాలని కోరుచూ ఉన్నాను. దేవుడు మనము ఈ మార్గంలో వెనుతిరగని వారముగా ఉండడం కోసమై పెందల కడినే దేవుడు లేచి మనతో మాట్లాడుతూ ఉన్నాడట. ఆయన అలాగనే చెప్తూ ఉన్నాడు, మీరు నా మాట విని నన్ను అంగీకరిస్తారేమో అని దేవుడు 25వ వచనంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. నేను అనుదినము పెందల కడ లేచి మీతో మాట్లాడుచున్నాను, ప్రవక్తలైనటువంటి నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచున్నాను అని అంటాడు. కాబట్టి దేవుడు మన క్షేమము కోరి, మన యొక్క ఆనందమును కోరి ఆయన పెందల కడనే లేచి మనతో మాట్లాడుతూ ఉన్నాడట. తన సేవకులైనటువంటి వారిని కూడా మన యొద్దకు పంపి మనతో మాట్లాడుతున్నారట. ఈ ఉదయకాలంలో నీవు నేను మనము దేవుని యొక్క క్షేమమును తెలుసుకోవడానికే దేవుడు ఈ రోజున మనందరికీ అవకాశమును ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే ఆయన మన కొరకై స్వరక్తమిచ్చి మనలను తన స్వాస్థ్యంగా సంపాదించుకోవడానికై ఆయన ప్రాణమును ఆయన రక్తమును మన కొరకు పణంగా పెట్టి ఆయన బిడ్డలుగా మనల్ని చేస్తున్నాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము ఈ క్షేమంలోనే ఉండాలని, ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయనకిష్టమైనటువంటి బిడ్డలముగా ముందంజకే సాగిపోవాలని, వెనుకంజ వేయని వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకని దేవుడు ఈ మాట చెప్పడానికి గల కారణము ఏమిటి అని మనము ఆలోచన చేస్తే, మనకి క్షేమం కలగడం కోసం మనం ఎప్పుడు కూడా ఆయన బిడ్డలమై ఉంటే ఆయన బిడ్డలమైనటువంటి మనము ఎలా ఉండాలో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు యూదా గోత్రపు సింహం. మన దేవుడు యూదా గోత్రపు సింహం కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము దేనికైనాను ధైర్యంగానే ముందుకు వెళ్ళాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. చాలా మంచి మాట. టీవీతో నడుచునవి 4 కలవు, అవేమనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే
సింహమునకు గల గుణలక్షణములను గురించి వ్రాయబడింది. సింహమట దేనికి భయపడదట. సింహము చాలా టీవీగా నడుస్తుందట, అధైర్యపడదట, ధైర్యముగా ఉంటూ దేనినైనాను ధైర్యంగా ఎదుర్కొంటుందట. అయితే మన దేవుడు యూదా గోత్రపు సింహం. ఆయన బిడ్డలమైనటువంటి మనము పరిస్థితులు ఎలా ఉన్నా, స్థితిగతులు ఎలా ఉన్నా, మన చుట్టూ వాతావరణం ఎలా ఉన్నా చాలా టీవీగా ఉండవలసిన వారమై ఉన్నాం, ధైర్యముగా ఉండవలసిన వారమై ఉన్నాం. వెనుతిరగని వారమై ఉండగా దేవుడు మన పక్షాన ఉంటాడు. నీవు నేను మనము దేవుని లేఖనములో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనములో మనం గమనించినట్లయితే, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడట. మన దేవుడు మనలను తన స్వరక్తమిచ్చి సంపాదించాడు, మనలను నీతిమంతులనుగా తీర్చాడు. నీతిమంతులనుగా తీర్చిన ఆ ప్రభువు ఇప్పుడు మనము నీతిమంతులమని చెప్పుకుంటున్నట్లయితే మనము సింహం వలె ధైర్యముగా ఉంటామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లోనైనాను మనము వెనుతిరగనిటువంటి వారముగా మనం ఉండాలని ఈ మాటను బట్టి మనం గమనిస్తున్నాం. నీవు నేను మనము దేవుని బిడ్డలము కాబట్టి, మన దేవుడు నీతిమంతుడు కాబట్టి, ఆ నీతిమంతుడైన దేవుడు యూదా గోత్రపు సింహం కాబట్టి అవే మంచి గుణ లక్షణాలను నీవు నేను మనము కలిగి ఉండాలని దేవుని లేఖనాన్ని బట్టి మనము తెలుసుకొనగలుగుతూ ఉన్నాం. హెబ్రీ సంఘానికి దేవుడు ఒక చక్కని మాటను వ్రాయించాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 39వ వచనాన్ని మనం గమనించినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనంలో మనం గమనించినట్లయితే, అయితే మనము నశించుటకు వెలుగు తీయని వారు కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా ధైర్యముగా ఉండాల్సిన మనము పరిస్థితులను చూసి వెనుకంజ వేసిన వారమైతే మన ఆత్మను రక్షించుకోలేనటువంటి వారముగా ఉన్నాము అని అంటూ ఉన్నారు. అనేకులు వెనుక తీస్తూ ఉన్నారు, అనేకులు వెనకడుగు వేస్తూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతించడంలోనూ, దేవుణ్ణి ఆరాధించడంలోనూ, ఆయనను కనపరచడంలోనూ, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడంలోనూ చాలామంది వెనుక తీస్తూ ఉన్నారు. ఎవరైనా వెలుగు తీసేవారుగా ఉంటే ఈ లేఖనానుసారంగా మనం గమనించే విషయం ఏంటంటే, వారు నశించిపోయేవారుగానే ఉంటారు. వెనుకడుగు వేసేవారైతే తమ ప్రాణమును రక్షించుకోలేనటువంటి వారే, తమ ఆత్మను రక్షించుకోలేని వారే వెనకడుగు వేసేవారుగా ఉంటారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక అడుగు మనం వెనక్కి గనక వేస్తే ధైర్యముగా ఉండి, ధైర్యము కోల్పోకుండా ధైర్యముగా మనము దేవుని విశ్వాసాన్ని బట్టి అలా ఉండాలి అని అంటే, ఇక్కడ ఒకే ఒక విషయం మనం గమనించాలి. అది ఏంటంటే, ఎప్పుడైనా ఏ విషయంలోనైనా మనం ఒక అడుగు వెనక్కి వేస్తే అది దేనిని బట్టి అంటే మన ఆత్మను రక్షించుకోవటానికి మాత్రమే మనం వెనకడుగు వేయాలి. ఈ రోజున మనము చాలామంది ఈ కరోనా వైరస్ గురించి దేవుని మందిరాలన్నిటినీ లాక్డౌన్ చేస్తున్నప్పుడు మనము దేవుని మందిరానికి రాకుండా ఒక అడుగు వెనక్కి వేసాము అని అంటే మన ఆత్మను రక్షించుకోవడానికే. ఎందుకంటే ప్రభుత్వము, ప్రజా శ్రేయస్సు, దేశ ప్రగతి, దేశ పౌరుల క్షేమం కోరి మనం ఒక అడుగు వెనక్కి వేశాం అంటే వారందరి ఆత్మలను మనం రక్షించడం కొరకే వెనకడుగు వేస్తున్నాం. కాబట్టి అయ్యో దేవుని మందిరానికి వెళ్ళలేకపోయామే, దేవుని మందిరాలు మూతపడ్డాయే, దేవుని సన్నిధిలో ఆరాధన జరగట్లేదే అని దిగులు పడాల్సిన పని లేదు. మన ప్రభువు మన పక్షాన ఉన్నాడు, మన ప్రభువు మనతో ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నా ఒక అడుగు మనం వెనక్కి వేశామంటే అనేకమైన ఆత్మలను రక్షించడము కొరకే మనం ఒక అడుగు వెనక్కి వేశాం. అంతే తప్ప మరిగా దేని కొరకు కాదు. దేవుని సన్నిధికి రానందువలన, దేవుని సన్నిధిలో నిలవనందువలన మనం నశించిపోయేవారమేమి కాము. దేవుడు తప్పకుండా మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని ముందుకు నడిపించే దేవుడు. కాబట్టి మనము మన యొక్క విషయాలలో
ఎప్పుడు ఎక్కడ దేని విషయంలో కూడా ధైర్యము విడవని వారముగానే మనం ఉంటూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే మనం వెలుగు తీయనటువంటి విషయాలు ఏమున్నాయి అని మనం ఆలోచన చేస్తే, మనము ప్రార్థించుటలో వెనుక తీయని వారముగా ఉండాలి. ప్రార్థించుటలో వెనుక తీయని వారముగా ఉండాలి. దేవుని లేఖనంలో మనం గమనించినట్లయితే కీర్తనలు 77వ కీర్తన 2వ వచనమును మనము గమనించినట్లయితే, కీర్తనలు 77వ కీర్తన 2వ వచనాన్ని మనము ఒకసారి గమనిద్దాం. 77వ కీర్తన 2వ వచనం చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. 77వ కీర్తన 2వ వచనం. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు నల్లకై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము నిట్టూర్పు విడవలసినటువంటి అవసరం లేదు. దావీదు భక్తుడు తన అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో నేను నా చేతులను నా ప్రభు వైపుకు త్రిప్పియుంటిని, నా ప్రభు వైపుకు చాపియుంటిని అంటున్నాడు. అంటే ఆపత్కాలమున విపత్కర పరిస్థితులలో దావీదు అనుభవం ఏంటంటే, దేవుని వైపు చేతులు చాపి, దేవా నా హస్తాలు పట్టుకోవా, నా చేయి పట్టి నడిపించవా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడు తన చేయి పట్టి నడిపించేంత వరకు, తన ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు, తన ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆయన తనను నడిపించేంత వరకు తన చేయి వెనక్కి తీసుకోలేదట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అనుభవాన్ని ఈ రోజున నీవు నేను మనము గమనించినట్లయితే, దావీదు ఇలాగున దేవుని సన్నిధిలో తన హస్తాన్ని చాపి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో, అలాగని నీవును నేను మనమును కూడా మన ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు మన ఇళ్లల్లో, మన గృహాలలో, కుటుంబముగా సంతతితో కలిసి, అందరమును కలిసి, భార్యాభర్తలు, పిల్లలు అందరమును కలిసి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసి, మన క్షేమము కొరకు, మన కుటుంబ క్షేమము కొరకు, మన సంఘ క్షేమము కొరకు, మన ఆధ్యాత్మిక క్షేమము కొరకు, మన దేశ క్షేమము కొరకు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. సమయం దొరికినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా కుటుంబంలో అందరమును కలిసి ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తూ దేవుడిని వేడుకుందాం. ప్రార్థన చేతిలో వెనుక తీయని వారుగా ఉందాం. క్షేమము కొరకై వెనుక తీయని వారముగా మనం ఈ లోకంలో జీవిద్దాం. రెండవ విషయం ఏమిటి అనంటే, విశ్వాస జీవితంలో వెనుక తీయద్దు. విశ్వాస జీవితంలో వెనుక తీయద్దు. భక్తుడు పౌలు హెబ్రీలకి మాట చెప్తున్నాడు. హెబ్రీలు దేవుని బిడ్డలు, హెబ్రీలు దేవుని స్వాస్థ్యం, హెబ్రీలు దేవుడు ఎన్నుకున్నటువంటి వారు, దేవుని దివ్య ప్రణాళికలో, దేవుని బృహత్తర రక్షణ ప్రణాళికలో భాగమైన వారు, నా స్వాస్థ్యం అని చెప్పుకున్నవాడు. ఈ రోజున విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము హెబ్రీయుడే. ఆ హెబ్రీ సంతతికి పౌలు భక్తుని ద్వారా దేవుడు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 38, 39 వచనాలలో మనము ఇందాక చదువుకున్నాం ఆల్రెడీ. మరొకసారి ఆ మాటను మనము గమనిద్దాం. 37వ వచనము నుండి మనము చదువుకుంటే, 37వ వచనము నుండి, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీయని ఎడల అతని యందు నా ఆత్మ సంతోషపడదు అని ప్రభు చెప్పుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఏమని చెప్పుచూ ఉన్నాడంటే, ఇదిగో నా రాకడ సమీపంగా ఉన్నది, నేను మిమ్ములను తీసుకుని వెళ్ళడానికి, ఇదిగో యుగయుగాలు మీతో కూడా ఉండడానికి, యుగయుగాలు మీతో కలిసి నేను జీవించడానికి నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఇదిగో ఇక కొంచెముగానే ఉన్నది కాలం, నేను వస్తూ ఉన్నాను, ఆలస్యం చేయకుండానే వస్తూ ఉన్నాను. కాబట్టి నేను వచ్చినప్పుడు మీలో ఎవరైనా విశ్వాసులైన వారు వెలుగు తీసేవారుగా ఉంటే నా ఆత్మ మీ యందు సంతోషపడదు అని అంటాడు ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో వెలుగు తీసే వ్యక్తివిగా నీవు ఉంటే, విశ్వాసంలో వెలుగు తీసే కుటుంబముగా మీరుంటే, విశ్వాసంలో వెలుగు తీసేటువంటి
సంఘముగా మీరుంటే, విశ్వాసంలో వెలుగు తీసేటువంటి సమాజంగా మీరుంటే, ప్రభు అంటున్నాడు, నా ఆత్మ మీ యందు సంతోషపడదు అంటున్నాడు. సో దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ప్రభు మనల్ని చూసినప్పుడు ఎప్పుడు సంతోషం కలుగుతుంది అని అంటే, ఆయన వచ్చినప్పుడు మనము విశ్వాసంలో వెలుగు తీయని వారముగా ఉంటే. ఇది మనం అర్థం చేసుకోవడానికి, ఒకవేళ మనం ఏదైనా ఒక పని మీద పేరెంట్స్గా బయటికి వెళ్తూ ఇంటికి వచ్చే వరకు పిల్లలారా ఇవి చేయండి, అవి చేయండి, అలా ఉండండి, ఇలా ఉండండి, ఈ చక్క పెట్టండి, అవి సర్ది పెట్టండి అని చెప్పి వెళ్ళాం. తిరిగి వచ్చిన తర్వాత మనం చెప్పినట్టు ఎక్కడివి అక్కడే ఉంటే మనకు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎంత మంచి పిల్లలు నాయన, మీలాంటి పిల్లలు ఇంకెక్కడ ఉండరు, చాలా శ్రేష్టమైన పిల్లలు, మేము ఏది చెప్పానో అది ఏది మీరు చేయలేదు, అబ్బా వండర్ఫుల్ అంటూ వాళ్ళు మెచ్చుకుంటామా? మెచ్చుకోం కదా. వాళ్ళని చూస్తే ఒళ్ళు మండుతుంది. వాళ్ళని చూస్తే కోపంతో తట్టుకోలేక, ఆ కోపం అధిగమించుకున్న మనకి మన లోపటే ఆ కోపమును బట్టి వెంట్రుకలు పైకి లేచి పొగలేసి, ఆ కోపం పొగ శవల్లో నుంచి వస్తూ మనమే ఎట్లానో ఉంటాం. సో దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని చూస్తున్నప్పుడు, విశ్వాసంలో వెలుగు తీసిన వారుగా మీరు ఉంటున్నప్పుడు, మిమ్మల్ని చూస్తే నా ఆత్మ సంతోషించదు అని అంటాడు. అయితే ఎలా ఉంటే సంతోషిస్తాడట? మనము విశ్వాసంలో వెనుక తీయని వారముగా ఉంటే సంతోషిస్తాడట. దేవునికి మనం ఎప్పుడు ఇష్టమవుతామో, ఆ 11వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం చదివినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడు అని నమ్మవలెను కదా. సో ప్రభు అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలయ్యుట అసాధ్యం అంటాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పటికీ మనము విశ్వాసం కలిగినటువంటి వారముగా ఉంటే ప్రభువు తప్పకుండా మనలను చూసి సంతోషిస్తాడు, మన యందు ఇష్టపడతాడు. అందుకని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మరొక మాట మనము గమనిస్తాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట ప్రభువు మనకి సెలవిస్తాడు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుచు ఉన్నాను. 16వ వచనములలో, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా మనము నడుచుకొద్దుమో. 14వ వచనములో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే మనం పరిగెత్తాలి. విశ్వాసముతో దేవుని పరలోక రాజ్యం యొక్క స్థానమును మనం పొందుకోవటం కొరకే మనం ముందుకు వెళ్ళాలి. అందుకని ఆ 15వ వచనంలో, కాబట్టి మనలో సంపూర్ణులమైన వారం అందరమును ఈ తాత్పర్యమే కలిగి ఉందుము, అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నట్టుగా అదియు దేవుడు మీకు బయలుపరచును అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పట్ల విశ్వాసం ఎలా కలిగి ఉండాలో, ఆ విశ్వాసాన్ని మన నుంచి ఏదైనా తొలగించేది కనుక ఉంటే దేవుడు అది కూడా బయలుపరుస్తాడట. దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేశాడు కనుక సంపూర్ణులుగా ఉన్నటువంటి మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? సంఘమంతటిగా, ఇప్పుడు మనము ఇళ్లలో ఉన్నా, గృహాలలో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, మనందరి ముందు దేవుడు ఒక మాట అంటున్నాడు, అందరము ఒకటే తాత్పర్యం, ఒకటే గురి, ఒకటే గమ్యం, ఒకటే లక్ష్యం. ఏంటంటే విశ్వాసములో వెనుక తీయని వారముగా మనం ఉండాలి. మన విశ్వాసాన్ని వెనుక తీసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? వాటిని దేవుడు మనకు తెలియపరుస్తాడట. కాబట్టి వెనుక ఉన్నటువంటి వాటన్నిటిని మరుస్తూ ముందుకు విశ్వాసంలోనే మనము సాగిపోదాం. మరొక మాట ఇంకొకటి ఏమనుంటుందంటే, మనం ఏ విషయంలో వెనుక తీయని వారంగా ఉండాలి అని అంటే, దేవునికి ఇచ్చే విషయంలో కూడా వెనుక తిరిగిన వారంగానే మనం ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో వెనుక తీయని వారముగా మనం ఉండాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట మనము చూస్తాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం,
దయచేసి చదువుతూ ఉన్నాను, గమనించండి. 26వ వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచూ ఉండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచూ ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినమెల్లా ఆశలు కలుగుతాయట. మనకి ప్రతిరోజు ఆశ కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాం, ఏదో ఒక ఆశ. ఏం తిందాం, ఏం వండుకుందాం, ఏం తాగుదాం, ఏదో ఒక ఆశ కలుగుతూనే ఉంటుంది. జీవితంలో ఏదో ఒక ఆశ కలుగుతూనే ఉంటుంది. అందులో ఇప్పుడు విపత్కర పరిస్థితులు, ఆపత్కాలం, ఆపద్దినమున మనం ఉన్నాం. ఈ సమయంలో మనం అనుకోవచ్చు, అబ్బా దేవుని గుడికి వెళ్ళలేకపోతున్నాం కదా, ఈ 2-3 నెలలు దేవునికి మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదులే, దేవుని సన్నిధికి ఏం తీసుకెళ్లాల్సిన పని లేదులే అని ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఆశ కలుగుతుందేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీతిమంతుడుగా ఉంటే దినమెల్లా నీవు ఇచ్చేవాడివిగానే ఉంటావట. నీ లోపట ఎన్ని ఆశలన్నా ఉండని, నీ లోపట ఎన్ని కోరికలన్నా ఉండని, నీ లోపట నీకు ఏదైనా ఉండనివ్వగాక. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీతిమంతుడు అయితే నీవు వెనుక తీయక ఇస్తూనే ఉంటావు. మనమైతే ఇంట్లోనే కూర్చున్నాం, మనమైతే మన కుటుంబముగా మనకి నచ్చినవి వండుకుంటున్నాం, తింటున్నాం. కానీ బయట రోడ్డు మీద అభాగ్యులు, శరణార్థులు, రోడ్ల మీద భిక్షమెత్తుకునేవారు, మరి రోజు ఎవరో ఒకరు ఏదో ఒకటి పెడితేనే వారు తినేవారు. ఇప్పుడు వారిని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు వారికి ఎవరు ఆశ్రయంగా ఉంటారు? ఎవరు వారికి కోరికను తీరుస్తారు? వారి ఆకలిని ఎవరు తీరుస్తారు? నీవు దేవుని బిడ్డవా? దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడినవాడవా? నీకు వారి పట్ల కూడా ఒక ఆశ ఉండాలి. వారి ఆకలి తీర్చాలి అనే ఆశ ఉండాలి. దేవుని పక్షాన వారికి నీవేదైనా చేయగలిగే, వారికి ఏదైనా ఇచ్చే విషయంలో వెనుక తీయని వ్యక్తివిగా నీవు ఉండాలి. సమాజంలో ఎంతోమంది బీదలు, ఎంతోమంది దిక్కులేని వారు, ఎంతోమంది అనాథ శరణార్థులు ఉన్నారు. అలాంటి వారిని వెనుక తీయని వ్యక్తివిగా, వారిని సేవ తీర్చడంలో, వారి అక్కర్లు తీర్చడంలో, వారిని చేర్చుకోవడంలో, వారికి ఏదైనా ఇచ్చే విషయంలో వెనుక తీయని వ్యక్తివిగా నీ ఉండాలి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మనుషులకి ఇచ్చే దానాలు చాలా ఉన్నాయి. బీదలకు, ఆకలి ఉన్న వారికి అన్నదానం, వస్త్రదానం, ఇలా అవసరంలో ఉన్న వారిని ఆదుకొని హక్కును చేర్చుకోవాలి. ఇలాంటివి చేయటం వలన మనకు క్షేమము కలుగుతుంది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో మరొక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం మనం చదివినట్లయితే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదును పోయి రమ్మని నీ పొరుగు వారితో అనవద్దు అంటాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కానుకను ఇచ్చుటలో, దేవునికి ఇచ్చుటలో వెనుక తీయని వారముగా, అక్కర్లో ఉన్నటువంటి వారికి వెనుక తీయని వారముగా మనం ఉందాం. ఈ ఆపత్కాలపు పరిస్థితులలో, విపత్కర పరిస్థితులలో దేవునికి మనము ఇచ్చేవారముగా. ఈ దినాన దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు. మరి దైవ సేవకులు ఏ విధంగా పోషించబడతారు? దేవుని మందిరంలోని అక్కర్లు ఏ విధంగా తీర్చబడతాయి? ఇదిగో మరి ఒకవేళ నువ్వు ఇంటిలో ఉన్నా కూడా దేవుడు చెప్పింది, ఇదిగో నీ రాబడిలో నుంచి, నీకు కలిగిన దానిలో నుంచి దేవుని సన్నిధికి ఇవ్వవలసినవి తీసుకొని వస్తే మరి దేవుని సేవకులు, దేవుని పరిచర్య కొనసాగించబడుతుంది. అది అంతకంతకు వర్ధిల్లుతుంది. నీవు దేవునికి ఇచ్చే విషయంలో వెనుక తీయని కుటుంబముగా, వ్యక్తివిగా నీ ఉండాలి. ఇలా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నా ప్రభు బిడ్డలారా, మీరందరూ మరి దేవుని యొక్క లేఖనములో మనము ఈరోజు నేర్చుకునే అంశం ప్రకారముగా క్షేమము కలుగునట్లుగా వెనుతీయవద్దు అన్న దేవుని మాట, ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి మాట. మీరు వెనుక తీయని వారుగా ఉండాలి. మీకు క్షేమము కలుగునట్లు నేను చెప్పిన మార్గంలో మీరు నడవండి అన్నాడు. ప్రభు చెప్పిన మార్గంలో మనం నడుద్దాం. నడిస్తే మనకు క్షేమం. మరి ప్రభు చెప్పిన ఆ క్షేమకరమైన మాటలు ఏంటి? దేవుని వాక్కు ఏమని సెలవిస్తుందో అవన్నీ మనం ధ్యానం చేసుకున్నాం ఈ రోజున. మొదటిగా ఆ ప్రభువు మనకిచ్చినటువంటి ఈ మంచి జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వెనుక తీయద్దు. ప్రభువును ఆరాధించడంలో వెనుక తీయద్దు. ఆయన నడవమని చెప్పిన మార్గంలో నడవడంలో వెనుక తీయద్దు. అలాగనే మరి మనం యొక్క ఏ విషయాల్లో దేవుడు మనలను కోరుతూ ఉన్నాడో
ఆ కోరే విషయాలలో ఒకటి ప్రార్థించే విషయం. ప్రభువు ఆయన నిత్యము తన బిడ్డల రక్షణ కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేయడంలో మనం తప్పిపోవద్దు. అలాగనే విశ్వాసములో తప్పిపోవద్దు. దేవునికి ఇచ్చే విషయంలో తప్పిపోవద్దు. మనుషులకు ఇచ్చే విషయంలో తప్పిపోవద్దు. వెనుక తీయద్దు. ముందంజలోనే ఉందాం. పరిస్థితులన్నిటినీ, మనలను నిరుత్సాహపరిచే పరిస్థితులు, మనకి నెమ్మదిని సంతోషాన్ని ఇవ్వని పరిస్థితులను వెనకన పెట్టేద్దాం. వెనుకన్నవి మరుద్దాం. ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ, క్షేమం కలిగే వాటి కొరకై వేగిరపడుతూ మనము ముందుకు వెళదాం. వెనుకంజ వేయని ముందంజ వేసే బిడ్డల్లాగానే ఉందాము. దేవుడు మనకి అతి కృపనిచ్చి మనకును, మన కుటుంబానికి, మన సంఘమునకును, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సమాజముగా, సంతానపరంగా అందరికీ దేవుడు క్షేమమునిచ్చి నడిపించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడైన యేసయ్యా, మీకు వందనాలు. మా క్షేమము కోరి మమ్మలను నడిపించువాడా, మీకు వందనాలు. మా క్షేమము కోరి మీ మాటలు పెందల కడిగి మాకు తెలియజేసే దేవా, నీకు వందనాలు. మా క్షేమము కోరి నీ ప్రవక్తలను, నీ సేవకులను పంపి మాతో మాట్లాడే దేవా, నీకు వందనాలు. అలాగని దినాన నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రార్థన చేయటంలో వెనుక తీయని వారంగా ఉండినట్లు సహాయం చేయండి. విశ్వాసంలో వెనుక తీయని వారంగా ఉండేటట్లు సహాయం చేయండి. చేతులెత్తి నీ సహాయం కొరకు ఎదురు చూసి జవాబు పొందేంత వరకు ప్రార్థనా స్థలాన్ని విడవని వారముగా, వెనుతీయని వారముగా మాకు సహాయం చేయండి. నీ మందిరమును, నీ మందిర అవసరతలను, నీ సేవకుల అవసరతలను తీర్చుటలో వెనుకంజ వేయని వారినిగా మమ్మలను నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ దినాన నీ సన్నిధిలో మేము ఎవరెవరు ఏ విధంగా ఉంటున్నామో మీరు ఎరిగిన దేవుడు. ఇదిగో కుటుంబాలుగా, ఇదిగో ఎవరి గృహాలలో వారు కూర్చొని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్షేమం నిమ్మని ప్రార్థిస్తున్నాను. వారి సమస్యలు తొలగించండి, ఇబ్బందులు తొలగించండి, బలహీనతలు తొలగించండి, అనారోగ్యాలు తొలగించండి. ఇదిగో నాయన, మరి చదువుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. వారి చదువులకు మీరు తోడై ఉండండి. ప్రస్తుత పరిస్థితులు వారి చదువుకు ఎంతో ఆటంకంగా ఉన్నాయి. చదువులలో వెనుకంజబడిన వారినిగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ ఉన్నాను. చదువులు పూర్తయిన వారి కోసం ప్రార్థిస్తున్నాను. మంచి జీవిత భాగస్వాములను వారికి దయచేయండి. మంచి జీవిత సెటిల్మెంట్ను వారికి దయచేయండి. మంచి జాబ్స్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. జాబ్స్ చేసుకున్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో ఈ విపత్కర పరిస్థితులలో, ఆపత్కర పరిస్థితులలో జాబ్స్ చేసుకున్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. సివిల్ సర్వీసెస్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాను. ఇదిగో జిల్లా యంత్రాంగంలో ఎవరెవరు ఈ ఆపత్కాల పరిస్థితులలో, ఎమర్జెన్సీ పరిస్థితులలో వర్క్ చేస్తున్నారో దివారాత్రులు, వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అలాగనే నాయన, మరి ఈ సమయంలో ఇంట్లో ఉండి మిమ్మల్ని వేడుకుంటున్న ప్రతి ఒక్కరి ప్రార్థనలను మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి ఏ ఆకలి కొరత ఉండకుండా, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొననేమో కానీ నన్ను నమ్మినటువంటి బిడ్డలు ఎన్నడూ ఆకలి కొనరని సెలవిచ్చిన దేవా, మరి బిడ్డలకు ఎవరికి ఏ విధమైనటువంటి ఆహార లేమి లేకుండా ఆహార సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిత్య ఆహార పానీయాల సమృద్ధిని దయచేయండి, ధనధాన్య సమృద్ధిని దయచేయండి, వస్త్ర సమృద్ధులను దయచేయండి, ఆధ్యాత్మిక సమృద్ధిని దయచేయండి, ఆత్మీయ వర్గముల ఫలముల సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు కరుణించండి, మీరు చేపట్టి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలా మా సంఘ బిడ్డలు ఇదిగో ప్రార్థనలో ఏకీభవిస్తున్న చిన్నలను, పెద్దలను, నడివయసుల వారిని, వృద్ధులను, వయోవృద్ధులను అందరినీ పేరు పేరు వరుసన మీరే దీవించి, కరుణించి, సహాయం చేసి వారిని మీరు చేపట్టి నడిపించి ఈ విపత్కర పరిస్థితులన్నీ సమయాలలో వారితో ఉండి ముందు వెనక ఇరు ప్రక్కల మీ సన్నిధిని ఆవరింపచేసి, మీ కృపను ఆవరింపచేసి, మీ కృపతో నింపి, ధైర్యాలను వారిలో నింపి, వెనుతడుతూ, ధైర్యపరుస్తూ, ముందుకు నడిపిస్తూ జయవీరులుగా నిలవబెట్టమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును కాక. మాకు కావలసిన ఆహారం మన దినము మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్.
తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన నిత్య మహిమకు మనలను భద్రపరచుటకును, మన పరమ తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు, పరిశుద్ధాత్ముని నుండి అన్యోన్యమైన సహవాసం, త్రియేక దేవుని దీవెన, కాపుదల, భద్రత, సంరక్షణ, పోషణ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సంఘమంతటికి, సంఘ కార్యక్రమాలకును, సంఘ కార్యవర్గములకును, కాపరులకును, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి, ప్రభు పరిచర్యలో పాల్గొంపు పొందుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడు నీడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వశము, కృమ్మరించుము దేవా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక. సమాధానం గలవారే మీ గృహములలో జీవించండి. దేవుడు మీకు సర్వదా క్షేమమును దయచేయును గాక. ఆమేన్.